సనాతన ధర్మం అంటూ ఉంటారు. అసలు సనాతన ధర్మం అంటే ఏమిటి? అంటే సనాతనము అంటే నిత్య నూతనమైనటువంటిది, చెక్కు చెదరనటువంటిది, శాశ్వతమైనటువంటిది అని అర్థం. ఈ ధర్మం మీద అనేకమైనటువంటి దెబ్బలు తగులుతున్నాయి నేడు. మనం గమనించినట్లయితే నిన్నగాక మొన్న అలీగారు యాడ్ చూసాం, మనకు సోప్ యాడ్. సరే, తర్వాత వారు చూశారు, క్షమాపణలు చెప్పారు, అది ఒకటి. తర్వాత ఉదయనిధి స్టాలిన్ వారు కూడా ఏం చెప్పారో ఏం మాట్లాడారో విన్నాము. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు కల్పించుకొని వారికి తగినటువంటి సమాధానం ఇవ్వటం జరిగింది. అంటే ఈ విధంగా ఒకరి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి జరుగుతూనే ఉన్నాయి. ఎందుకని ఈ విధంగా జరుగుతున్నాయంటే సనాతన ధర్మంలో ఉండేటటువంటి వారందరూ కూడాను ఏమీ చేయలేరు అనేటటువంటి ఒక భావన చాలామందిలో ఉన్నది. కానీ చేయలేక కాదు, దీన్ని గౌరవించటం. ఈ ధర్మంలో ఉన్నటువంటి వారు ఎప్పుడూ కూడాను ఇది మతం కాదండి, ధర్మం. దర్శించేటటువంటిది, దారి చూపించేటటువంటిదే ఈ ధర్మం. ఇదే సనాతన ధర్మం. పూర్వము శ్రీకృష్ణదేవరాయలు గారు పరిపాలిస్తున్నటువంటి సమయంలో ఒకరు పోర్చుగీసు వారో ఎవరో వేరే దేశం వారు వచ్చారు. వచ్చి ఇక్కడ మేము చేసుకోవటానికి, మా ప్రార్థనలు చేసుకోవటానికి మాకు అనువుగా లేదు అని అడిగినప్పుడు వారు మేము మసీదు ఏర్పాటు చేస్తాను అని చెప్పి మసీదును ఏర్పాటు చేసినటువంటి పెద్ద మనసు ఉన్నటువంటి వారు శ్రీకృష్ణదేవరాయలు. అంటే ఇక్కడ ఏమిటి అర్థం చేసుకుందాం మనం. ఈ దేశంలో ఉన్నటువంటి ధర్మం ఏదైనా ఉంది అంటే అది సనాతన ధర్మం, అది హిందూ ధర్మం, హైందవ ధర్మం. అంటే ఎవరు ఏది అడిగితే అది. అంటే చైనా యాత్రికుడు హుయాన్సాంగ్ రాస్తాడు చూడండి, వారి పుస్తకంలో రాసుకుంటాడు. చైనా నుంచి యాత్రకి ఇండియాకి వచ్చినప్పుడు, భారతదేశానికి వచ్చినప్పుడు వారికి పుస్తకం రాస్తారు. దాంట్లో రాస్తారు భిన్నత్వంలో ఏకత్వం భారతీయత అని. అదే భారతీయుల యొక్క గొప్పతనం. అందరినీ అన్నిటినీ సమానంగా చూడగలిగేటటువంటిది. దాన్ని ఇప్పుడు ఒక మాట అంటారు చూసారా, ఒక్క మాటలో చెప్పాలి అంటే అతి తేలికైనటువంటి పదం. అది మంచితనాన్ని చేతగానితనంగా తీసుకుంటే ఆ మంచితనం అనేటటువంటి దానికి కూడా ఒక హద్దు ఉంటుంది. చిలుకూరు బాలాజీ గుడి మనందరికీ తెలుసు, రంగరాజన్ గారు. ఆ దేవాలయంలో హుండీ లేని దేవాలయం అంటూ ఏదైనా ఉన్నదా అంటే నాకు తెలిసి మటుకు ఎక్కడ ఏ దేవాలయం లేదండి. అది చిలుకూరు బాలాజీ గుడి మాత్రమే. 1980 ఆ సమయాల్లో చాలామంది ఐటీ రంగంలోకి వెళ్ళాలి అనుకునేటటువంటి తరుణంలో అక్కడ 11 ప్రదక్షిణాలు చేసి స్వామివారికి విన్నపించుకుంటే ఆ స్వామి కోరిక తీరిస్తే ఎవరికన్నా ఒకళ్ళకి నేను అక్కడ చేశాను మంచి జరిగింది అనుకున్నప్పుడు ఇంకోళ్ళకి చెప్తారు కదా. ఆ విధంగా నలుగురికి తెలియటం వల్ల అందరూ అక్కడికి వెళ్ళటం, ఆ స్వామిని నమ్ముకోవటం, ఆ స్వామి ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆ స్వామి వారి అనుకున్నటువంటివన్నీ కూడా నెరవేర్చడం జరుగుతూ వచ్చింది. ఆ విధంగా ఎవరికైతే వీసా కావాలనుకుంటూ ఉన్నారో ఆ వీసాలు అనేటటువంటివి రావటం, ఏవైతే మనోభిష్టాలు ఉన్నాయో వారికి అందరికీ కూడాను. ఈ మధ్య నేను మా బంధువుల ఇంటికి వెళ్తే వారు కూడా చెప్పారు, మాకు తెలియదు అసలు, మామూలుగా మేము వెళ్ళాము దేవాలయానికి, మా అమ్మాయి చాలా కాలంగా ఇక్కడ ఉండట్లేదు కదా హైదరాబాదులో, అందుకని వచ్చింది తను అని చెప్పి, వేరే దేశంలో ఉంటుంది, అక్కడి నుంచి వచ్చిందని దర్శనానికి వెళ్ళాము, మేము మాకు తెలియలేదు, అదే రోజున అక్కడ ప్రసాదం గరుడ ప్రసాదం ఇస్తారని, సరే మా అమ్మాయికి ఇప్పిద్దాంలే అని ఇప్పించాను, మా అమ్మాయి పుట్టింది అని చెప్పారు. అంటే సంతానం కావాలనుకునేటటువంటి వారికి సంతానం, వీసా కావాలి అనుకునేటటువంటి వారికి వీసా, ఉద్యోగాలు కావాలి అనుకునేటటువంటి వారికి ఉద్యోగాలు, ఇలా ఏది కావాలి అంటే అలా ఎవరికి ఏది కావాలంటే వెనువెంటనే ఇచ్చేటటువంటి దైవంగా చిలుకూరు బాలాజీ. ఈ దేవాలయంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, అనేక ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఎక్కడ మరి ఎవరికి ఎక్కడ విఐపి దర్శనాలు అనేటటువంటిది ఏమీ ఉండదు. సామాన్యుడైనా ఒకటే, అక్కడ ఒక మంత్రి అయినా ఒకటే, ఒకే లైన్లో వెళ్ళవలసిందే.
11 ప్రదక్షిణాలు మొట్టమొదట చేస్తారు. నమస్కారం చేసుకుంటారు. మనసులో వారు ఏదో కోరికను అనుకుంటారు. అది తర్వాత నెరవేరుతుంది. నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణాలు చేస్తారు. ఇట్లా మేము 11 చేసి విన్నవించుకుంటున్నాము, ఆ తర్వాత 108 చేస్తామని చెప్పి మొక్కుకుంటారు. వారు ఏదైతే అనుకున్నారో అది నెరవేరుతుంది. 108 ప్రదక్షిణాలు కూడా చేస్తారు. ఈ విధంగా చేసి అనేక మందికి వీసాలు వచ్చినాయి. ఆ వీసాలు రావటం వల్ల అందరూ మన వాళ్ళు చాలామంది విదేశాలకు వెళుతూ ఉన్నారు. దాని గురించి కూడాను ఒక విదేశీయుడు ఈ మధ్యన ఈ చిలుకూరు బాలాజీ గుడి గురించి కూడా మాట్లాడుతున్నారు. అంటే ప్రతి దాన్ని కూడాను, ప్రతి విషయంలో కూడాను ఎక్కడ ఏది దొరుకుతుందా, ఈ ధర్మం గురించి మాట్లాడదామా, అవహేళనగా మాట్లాడదామా అని చూస్తున్నట్టుగా ఈ మధ్య జరిగేటటువంటి సంఘటనలన్నీ కూడా కనపడుతున్నాయి. మొన్న సల్మాన్ ఖాన్ గారు, వారిని వీడియోలంతా మనం చూస్తూ వచ్చాం. చాలా వైరల్ అయింది ఆ వీడియో కూడా. ఒకరు నాకు పంపించారు, చూడండి వీడియో అని. ఏమిటి ఆ వీడియోలో ఉన్నది అని అంటే, ఆ వీడియోలో అందరికీ మనకి ఏ కార్యక్రమం జరిగినా కానీ జ్యోతి ప్రజ్వలన చేయటం అనేటటువంటిది మన ధర్మంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టం. అది అంటే ఎందుకని చేస్తున్నావంటే, ఇక్కడ ఈ జ్యోతిని పెట్టావు, ఇక్కడ ఈ జ్ఞాన జ్యోతిని పెట్టావు, అందుకు నీ కృతజ్ఞతగా సూర్యనారాయణమూర్తిగా నువ్వు జ్యోతి స్వరూపుడుగా వెలుగుతూ ఉన్నావు, ఈ లోకానికి అంతటికి వెలుగునిస్తున్నావు, కాబట్టి నేను ఈ చిన్న దీపాన్ని నీకు సమర్పిస్తున్నాను అని చెప్పి రోజు కూడా నిత్య దీపారాధనని మనం చేస్తాము. అదేవిధంగా ఏ కార్యక్రమమైనా కానీ దీపం అనేటటువంటిది వెలిగిస్తారు. దీప ప్రజ్వలన అనేటటువంటిది మొట్టమొదట ఉంటుంది. మనకి ఎక్కడికి ఏ మీటింగ్కి వెళ్ళినా కానీ మొట్టమొదటి ఇన్విటేషన్లో ఉండేటటువంటిది, ఆహ్వాన పత్రికలో అదే ఉంటుంది. అట్లా ఆ విధంగా మొన్న ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు సల్మాన్ ఖాన్ గారు కూడా వచ్చారు. చక్కగా అందరూ అక్కడ పట్టుకొని ఉన్నారు. ఇక్కడ కూడా మనకు ఒక దౌర్భాగ్యం ఉందండి. ఏమిటంటే, ఇంత పెద్ద దీపపు సమ్మె పెడతారు, కానీ అక్కడ ఒక క్యాండిల్ పెడతారు. అంత పెద్ద దీపపు సమ్మె పెట్టినప్పుడు ఒక చిన్న దీపాన్ని వెలిగించి దాని ద్వారా వెలిగించాలి, లేకపోతే ఒక అగరబత్తి తీసుకొని దాని ద్వారా వెలిగించాలి. ఈ విధంగా ఏదో ఒక ప్రత్యామ్నాయాన్ని చూడాలి, అంతేగాని ఈ క్యాండిల్తో ఆ జ్యోతిని వెలిగిస్తారు. అది కూడా తప్పే. అయితే ఇప్పుడు అందరూ అక్కడ ఉన్నారు, ఆ జ్యోతిని వెలిగించడానికని ఆ క్యాండిల్స్ అందరికీ ఇచ్చారు. ఇస్తే ఆ కొవ్వొత్తులు పట్టుకొని అందరూ వెలిగిస్తూ ఉన్నారు. అప్పుడు సల్మాన్ ఖాన్ గారిని ముందుకు రమ్మంటే అతను ఇట్లా 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 అంటున్నాడు. వీడియో అంతా కూడా మనం గమనించవచ్చు. ఆ వీడియోని మనం గమనించవచ్చు. ఇట్లా 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 అంటున్నారు. అంటే ఇప్పుడు వారి ధర్మాన్ని గురించి వారు ఎంత శ్రద్ధగా ఉన్నారో, అలాగే మనం ఎందుకు మన ధర్మం గురించి మనం ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాం అనేటటువంటి మనమందరం హిందూ బంధువులందరం కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి నేడు ఉంది. హిందూ సమ్మేళనాలు పెట్టుకుంటున్నాం, అవి మనం పెట్టుకొని సమాజంలో ముందుకు వెళ్ళటానికి, మన హిందూ ధర్మం గురించి మాట్లాడటానికి కాదు, అది చేతల్లో చేయటానికి కూడా. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరి ధర్మాన్ని వారు చక్కగా నిర్వర్తిస్తున్నప్పుడు మన ధర్మం గురించి మనం ఎందుకు అవమానంగా ఫీల్ అవ్వాలి? అటువంటి పరిస్థితి ఎందుకు ఉండాలి? మన ధర్మంలో ఉన్నటువంటివి మన పెద్దలు మనకి హిందూ ధర్మంలో ఏదైతే చెప్పారో ఆ ధర్మంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడాను మనము ఆచరించి మనం భావితరాలకి, పిల్లలకి మనం తెలియచెప్పవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఒక ముస్లిం సోదరులు ఉంటారండి, వారు ఏం చేస్తారు? ముస్లింలు ఎవరి ధర్మం వాళ్ళది, ఎవరి మతం వాళ్ళది, ఎవరి మతాన్ని గొప్పది వాళ్ళదే. ఎవరి మతాన్ని ఒకరి మతాన్ని ఒకరు ఎప్పుడూ గౌరవిస్తూ ఉంటే కనుక ఇటువంటి పరిస్థితులే రావు. కానీ ఒకరి మతాన్ని గురించి ఇంకొక మతం వారు వేలెత్తి చూపించటం, వారి మీద దాడి చేయాలనుకోవటం, మత మార్పిళ్ళు చేయాలనుకోవటం, ఇలాంటివి చేసినప్పుడు మాత్రమే ఇటువంటి పరిస్థితులన్నీ కూడాను వస్తాయి. ఎవరి దారిలో వారు వెళ్ళిపోతుంటే సమస్యలు ఏమీ ఉండవు. ఒకరి దారిలో నుంచి ఇంకో దారిలోకి మళ్ళించాలి అనుకున్నప్పుడు మాత్రమే ఇటువంటి సమస్యలు వస్తాయి. వారు నెత్తిన టోపీ పెట్టుకుంటారు. వారికి ఉండేటటువంటివి పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ఆచరిస్తూ ఉన్నారు. ఇంకా క్రిస్టియన్స్ ఉంటారు, వారు పిల్లల్ని తీసుకొని ఆదివారం రోజు వారి చర్చికి వెళ్తారు. మన హిందూ పిల్లల్ని మనము ఏ శుక్రవారమో, సోమవారమో, గురువారమో, మనకి ఇష్టమైనటువంటి రోజు శనివారమో, అసలు రోజు వెళ్ళవలసినదే. ఎందుకంటే మాకు చిన్నతనంలో రోజు 5:30 కల్లా స్నానం చేసి 6 గంటలకు దేవాలయం తీసేసరికి, దేవాలయం తలుపులు తీసేసరికి వెళ్ళి అక్కడ ఉండాలి. దర్శనం చేసుకొని వస్తే కానీ మాకు పాలిచ్చేవారు కాదు. అటువంటి నియమాలు మనం నేడు కూడా మన పిల్లలకి పెట్టాలండి.
ఏమన్నా చాలా కష్టపడిపోతున్నారు అంటున్నారు. నాడు కష్టపడ్డాం, నిజంగా కాళ్ళతో నడిచి నడిచి వెళ్ళినటువంటి కిలోమీటర్లు నడిచి వెళ్ళి చదువుకున్నాం. నేడు అట్లాంటి పరిస్థితులు లేవు. ఇంటి ముందు బస్సో ఆటోనో ఏదో ఒకటి వెహికల్ అనేటటువంటిది వస్తూ ఉంది. నాడు కష్టపడిన దానికంటే నేడు ఎక్కువైతే కష్టపడట్లేదు. కష్టపడాల్సినటువంటి పరిస్థితులు కూడా లేవు. కష్టపడటం వేరు, కష్టాలు పడటం వేరండి. కష్టాలు పడటం అంటే వారికి తినడానికి ఇబ్బంది లేకపోవటమో, లేకపోతే చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు ఉండటమో, పుస్తకాలు కొనుక్కోవడానికో, బట్టలు కొనుక్కోవడానికో, ఇది కష్టాలు పడటం. కష్టపడటం అంటే నడిచి వెళ్ళటమో, ఇలాంటివన్నీ కష్టపడటం కాదు. నడిచేంత దూరంలో కూడా బైక్ మీద వెళ్ళటం, ఇది కష్టపడటం అని మనం అనుకోకూడదండి. మన పిల్లల్ని, మన భావితరాల్ని ఏ విధంగా మనము ఈ సన్మార్గంలో పెట్టాలి అనేటటువంటి దాని మీద దృష్టి మనం అందరం, హిందూ బంధువులు అందరం కూడా పెట్టవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. హిందూ ధర్మం మీద పడుతున్నటువంటి దాడులన్నిటినీ కూడాను అరికట్టవలసినటువంటిది, అడ్డుకోవలసినటువంటి బాధ్యత మనందరి భుజస్కంధాలపైనే ఉంది. స్వస్తి.